హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ మీకందరికీ బాగా పరిచయం ఉన్న ఒక ట్రాన్స్జెండర్ అన్నమాట. సో ఆమె ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ట్రాన్స్జెండర్ అనగానే చాలా వ్యూహాలు ఉంటాయి, తెలిసి తెలియకుండానే చాలా విషయాలు మాట్లాడుతుంటారు. సో అసలు ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు ఏంటి, సుఖాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మనతో చెప్పుకోవడానికి బంజారా హిల్స్ ప్రశాంతి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ ప్రశాంతి. హాయ్ మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. సో ట్రాన్స్జెండర్ ఒక హిజ్రా అనగానే కొంతమంది భయపడతారు, కొంతమంది అసహ్యించుకుంటారు, కొంతమంది చేతులెత్తి నమస్కరించి మరీ కట్నాలు ఇచ్చి మరీ దీవించుకుంటారు. సో అసలు మీ లైఫ్ ఒక ట్రాన్స్జెండర్గా ఎలా స్టార్ట్ అయింది? నా లైఫ్ వచ్చేసి ట్రాన్స్గా మారింది. నేను దాదాపు ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను ట్రాన్స్ లైఫ్లో కన్నది ఎంట్రీ అయ్యాను. దానికి ముందు నేను ఒక శివశక్తిని, అంటే బోనాలు అవి ఎత్తుకొని అమ్మవారి నా ఒంట్లోకి ఆవహిస్తుంది. ఇప్పటికీ నేను ఆషాఢం వచ్చిందంటే ఇంకా ఫుల్ బిజీ అయిపోతాను టోటల్లీ. ఇంకా అమ్మవారికి బోనాలు చేయడము, ఇంకా అమ్మవారిని ఒంట్లోకి ఆవహించుకొని భక్తులకి చెప్పడము అలా జరుగుతుంది. ట్రాన్స్జెండర్ లైఫ్లోకి ఎంట్రీ అయ్యాక మాత్రం నా లైఫ్ చాలా బాగుంది. అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ ఇది ఒకటి. నాకు నచ్చిన లైఫ్లో నేను బ్రతుకుతున్నాను. సొసైటీకి భయపడి ఒకప్పుడు నేను నా ఒక లైఫ్ని నేను చంపుకున్నాను. లైక్ అంటే ఎందుకు అట్లా భయపడి అట్లా బ్రతికినా, కానీ ఇప్పుడు అట్లా కాకుండా నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న లైఫ్లోకి నేను ఎంట్రీ అయ్యాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు బోనాలు వచ్చాయి కదా, ఇప్పుడు కూడా మీరు బోనాలు ఎత్తుతుంటారా? ఇప్పటికీ నేను ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా ఆషాఢ మాసం అని కాదు, ఇంకా మాకు ఇయర్లీ ఎప్పటికీ బోనాలు ఉండనే ఉంటాయి. వీళ్ళ ఇంట్లో అమ్మవారి కళ్యాణాలు, మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు, దుర్గమ్మ పండుగలని బోనాలు చేస్తుంటారు. కొంతమంది మొక్కులు ఉన్న వాళ్ళు అలా ఎన్నో చేస్తుంటారు. కాబట్టి ఇంకా అప్పటి నుంచి కూడా నాకు ఆషాఢంలో మీరేం ఏం చేస్తారు అక్కడ వాళ్ళ పూజల్లో? అక్కడ పూజలు ఏంటంటే మా లాంటి వాళ్ళని అంటే ఇన్వైట్ చేసి మాతో బోనం ఎక్కిస్తే మంచిది, మా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది, మేము వాళ్ళ ఇంట్లో కాళ్ళు పెడితే మంచిది అన్నట్టు వాళ్ళ ఒక నమ్మిక. ఇంకా వాళ్ళ ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో బోనం ఎత్తిస్తారు. ఇంకా నార్మల్ టైంలో వాళ్ళకి మొక్కులు ఉన్నా, వాళ్ళ ఇంట్లో కళ్యాణాలు ఉన్నాయి, ఏమన్నా మాకు చెప్తే మేము అక్కడ వెళ్ళి బోనాలు ఎత్తుకొని అమ్మవారిని మా ఇంట్లో కావించుకొని వాళ్ళకున్న కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ చెప్పేసి ఇంకా వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేస్తాం. అంటే అమ్మవారు మీ మీదకి వస్తారా ఈ బోనాల టైంలోనైనా? ఏ పండగ? కొన్ని పండుగ. ఓకే, అంటే అది మీ ఒక్కరికైనా లేకపోతే ప్రతి ట్రాన్స్జెండర్కి జరుగుతుంది? ప్రతి ట్రాన్స్జెండర్కి కాదు, అమ్మవారు అన్నది ఇష్టపూర్వకంగా కొంతమందికి వస్తుంది. అందరికీ రావాలి అంటే దేవుడు రాడు. కొంతమందికి మాత్రం ఇష్టపూర్వకంగా అమ్మవారి యొక్క నిఘా, అంటే అమ్మవారి యొక్క ఆంచన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళ ఒంట్లో కంపల్సరీ ఆవహిస్తుంది. ఇంకా వాళ్ళని వచ్చేసి నేను అమ్మవారితో నాకు మ్యారేజ్ కూడా అయింది. అంటే జోగులకు అంటారు దాన్ని, జోగిని కళ్యాణం, కత్తికి బాసింగం అయ్యి మ్యారేజ్ కూడా. అందుకే నేను లైఫ్ టోటలీ అమ్మవారి సేవకురాలుగా అయిపోయాను. ఇంకా మా ఒక్క ఆచారం అది జరిగి కూడా నాకు 1.5 year అయ్యింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా నేను అమ్మవారి సేవలో అంకితం అయ్యాను. ఓకే, అయితే చాలామంది జనాలకి ఉన్న క్వశ్చన్స్ మేము సర్వే చేసి తీసుకొచ్చిన క్వశ్చన్స్లో మీరు పడకుండా ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో జనరల్గా అమ్మవారు అంటే ఎవరు? ఆమె ఒక ఫీమేల్. సో ఆమె మళ్ళీ వస్తుంది అంటే అమ్మాయిల మీదకి వస్తుంది, కానీ వీళ్ళ మీదకి ఎలా వస్తుంది అనేసి జనాలకి చాలా డౌట్స్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళ మీదకి వచ్చిందంటేనే కావాలని యాక్ట్ చేస్తున్నారు, ఈవిడ అసలు అమ్మవారు ఎందుకు వస్తారు ఇలాంటి వాళ్ళ మీదకి అని అంటుంటారు. అటువంటిది మీ మీదకి వస్తుందంటే వీటికి మీరు ఏ సమాధానం చెప్తారు? అసలు అమ్మవారికి ఆడ మొగ అని చెప్పి ఎప్పుడు కూడా ఉండదు, ముసలి ముడికి అని చెప్పి ఉండదు, చిన్న పెద్ద అని చెప్పి ఉండదు. ఆమె నిఘా ఎవరిపైన ఉన్నా సరే వాళ్ళపైన ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అమ్మవారు అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆడవాళ్ళ కంటే ఎక్కువ మాకు వస్తుంది. ఇంకొకటి మాకు వచ్చిన సరే అంటే కొంచెం మా దగ్గర సత్యం ఎక్కువ ఉంటుంది అంటది. ఎందుకంటే మాకు ముట్టుడు అన్నది ఉండదు. ఇప్పుడు అమ్మాయిలకు వచ్చేసి ముట్టుడు ఉంటుంది, మాకు ముట్టుడు ఉండదు. కాబట్టి అమ్మవారు మా పైన ఉంటుంది. మేము అందుకే ఆ బోనాల టైంలో కూడా 10-15 kgs బరువెత్తుకొని కూడా అమ్మవారిని ఒంట్లోకి ఆవేయించుకొని ఆ ఒగ్గు సప్పుడు, ఆ డోలు ఏదైతే కొడతారో ఆ టైంలో అమ్మవారిని ఆవేయించుకొని ఆట పాటలతోని ఆ బోనాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తాము. ఆ ఒక టైంలో కూడా మాకు ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది తెలియదు. అది సొసైటీకి ఏంటంటే వచ్చే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సత్యమో అని.
ఇంకా తెలియని అంటే మీరు ఒక వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారా? ఇంకా మీకు చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడైతే డోల్ కొట్టి ఒక మంత్రాలు చదివి అమ్మవారిని మా ఒంట్లోకి ఆవేయిస్తారో ఆ ఒక్క సెకండ్ ఆ టైంలో మాత్రం ఏం గుర్తుండదు. ఇంకా చుట్టూ మనకి ఏది ఉండదు. ఇంకా టోటలీ తలపైన కూడా ఏముంది అన్నది కూడా మనకి ధ్యాస ఉండదు. ఆ డప్పుల సౌండే, ఆ డోల్ సౌండ్ మాత్రమే మనకి వైబ్రేషన్స్ తోని ఇంకా బాడీ అంతా ఒక అదవుతుంది. ఇంకా వాళ్ళు ఇంతెంత అందుకే డోల్ ఆపకుండా కొడుతూనే ఉంటారు వాళ్ళు నాన్ స్టాప్ గా. వాళ్ళు డోల్ ఆపారనుకో అమ్మవారు శాంతి అయినట్టు అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అమ్మవారి ఒక దండకం వేసి. అట్లా అక్కడ నుంచి టెంపుల్ దాకా సాకలు పోస్తూ ఇంకా పూల వర్షాన్ని కురుస్తూ ఇంకా బోనాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఓకే, అంటే మీకు ఏ ఏజ్లో ఇలా అమ్మవారు మొదటిసారి వచ్చారు? నాకు 12 yearsలో మేము ఎవ్రీ ఆషాఢ మాసంలో ఇంట్లో అమ్మ బోనం చేసేది. లైక్ అలాగే బోనం చేస్తుంది 12 years ఉన్నప్పుడు. నేను ఇంకా అప్పటికి చేంజ్ అవ్వలేదు, ఇంకా పైకి నేను మేల్గానే ఉండే. అప్పుడు జస్ట్ నేను దండం పెట్టుకుని పక్కకు జరిగాను. ఆ టైంలో నాకు అమ్మవారు అన్నది ఆవహించింది. నాకు వచ్చేది బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా నేను అమ్మవారు ఇంకా నాకు ఎక్కడ పోతే అక్కడ రావడము. ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఒక గురుగారిని కన్సల్ట్ అవ్వడము, ఇంకా ఆమె దగ్గర నుంచి నేను గురుబోధ తీసుకోవడము. ఇంకా అక్కడ నుంచి మా గురుగారు చెప్పేది అంటే లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మా ఒంటి పైన ఒక మంత్రం వేస్తారు. అలా ఇంకా అక్కడ నుంచి ఇంకా నేను బోనాలు ఎత్తుకోవడము, ఇంకా అమ్మవారి సేవలు చేయడము, అమ్మవారి కళ్యాణాలు చేయడము, అమ్మవారికి సంబంధించిన అన్నింటిలో పాల్గొనడం జరిగింది. ఓకే ఓకే. అయితే అసలు మీకు ఈ అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తాయనేది ఏ ఏజ్లో తెలిసింది అసలు? అబ్బాయిల పైన ఫీలింగ్స్ అనేవి రావండి సాధారణంగా. అబ్బాయిల పైన ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి ఇప్పుడు అబ్బాయి పైన ఫీలింగ్ వస్తుంది. అలాగే ట్రాన్స్ కూడా మేము ఒక ఫీమేల్ టైప్ టోటలీ ట్రాన్స్ ఉమెన్ అంటారు. లైక్ మేల్ టు ఫీమేల్ కన్సీవ్ అవుతాం మేము. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మాకు కూడా అంటే అబ్బాయి అంటే మాకు కూడా ఒక తోడు ఉండాలి. లైక్ ఎందుకంటే అమ్మ నాన్న తోడు ఉండరు. కొంతమంది చాలా మందికి అయితే ఇప్పుడు నేనంటే ఫ్యామిలీతో ఉంటున్నాను, నాలా కొంతమంది ఫ్యామిలీస్తో నుండి వాళ్ళ ఫ్యామిలీలో ఫుల్ యాక్సెప్టెడ్గా ఉంటున్నారు ఈ జనరేషన్లో. లైక్ ఈ టైంలో చాలా మందికి ఏమైందంటే ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోకుండా బయటకు పంపించడం, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడడం బయట. లైక్ తినడానికి ఫుడ్ ఉండదు, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఏది కూడా చేసుకోలేరు. ఎంత సంపాదించినా సరే కానీ తల్లిదండ్రి లోటు అయితే మనం ఎంత సంపాదించుకున్నా సరే కొనుక్కోలేము మనం అది. అలా ఇంకా ఒక అబ్బాయి నమ్మి నేను ప్రేమిస్తున్నా, నేను ఇష్టపడుతున్నా, నువ్వు బాగుంటావు అది అని చెప్పేసి దగ్గరకు వస్తే ఇంకా ఏ ట్రాన్స్ అయినా సరే ఒప్పుకుంటుంది. ఎందుకంటే అంటే అది కాదు నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమిస్తారు కదా. ఇప్పుడు మీరు అబ్బాయి కాబట్టి అమ్మాయిల ప్రేమ కోరుకోవాలి, కానీ మీకు ఏ ఏజ్లో అసలు అబ్బాయిల మీద నాకు ఇష్టం వస్తుంది, నేను ఒక ట్రాన్స్, నా హార్మోన్స్ ఇలా ఉన్నాయి అనేది అర్థమైంది? అయితే ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్కి అమ్మాయి పైన ఫీలింగ్స్ రావు. ఎందుకంటే మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అద్దం ముందుకు వెళ్తే బొట్టు పెట్టుకోవాలి, రెడీ అవ్వాలి, జుట్టు వేసుకోవాలి, చీర కట్టుకోవాలన్న ఫీలింగ్స్ వస్తుంది. ఆ ఫీలింగ్లో మేమే కన్ఫ్యూజ్ అవుతాము. లైక్ ఎందుకు మాకు ఇలా అనిపిస్తుంది, అందరు అబ్బాయిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా అంటే లైక్ నాకు కూడా అనిపిస్తుంది ఓకే నేను అబ్బాయినే కదా అని అనిపిస్తుంది, కానీ నా మైండ్ వచ్చేసి అమ్మాయిది. అది ఏజ్లో జరిగింది మీకు? అది నాకు వచ్చేసి 11 yearsకి జరిగింది. 11 yearsకి ఇంకా నాకు ఆటోమేటిక్ ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. అంటే అబ్బాయిని చూస్తే ఓకే అరే మంచిగా ఉన్నాడు, లైక్ అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో సేమ్ నాకు కూడా అలాగే ఫీలింగ్స్. ఇంట్లో పని చేసుకోవాలి, బయట కూర్చొని మాట్లాడాలి, లైక్ ఆ అమ్మాయిలాగా ఆడుకోవాలి, ఆ అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అద్దం ముందుకు వెళ్తే మంచిగా రెడీ అవ్వాలి. అల్మారీ ఓపెన్ చేస్తే నాది నాకు ఒక క్వశ్చన్ మార్క్, శారీ కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలని చెప్పి. అలాంటి సందర్భంలో నేను చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడ్డాను. స్కూల్లో కూడా నన్ను చాలా వెక్కిరించారు. మీ ఇంట్లో చెప్పారా ఇలా? నాకు ఆ టైంలో నేను ఏం ఏ ట్రాన్స్ కూడా కడుపున వస్తుందంటే తలను వస్తుందంటే మనం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలం. ఇలాంటి ఫీలింగ్ని మనం ఎలా షేర్ చేసుకోగలుగుతాం? ఆ టైంలో నేను 4 గోడల మధ్యలో మా ఇంట్లో ఎవరు లేని టైంలో చాలా ఏడ్చాను. అంటే నాకెందుకు ఇలా అవుతుంది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, దేవుడు అందరిలాగా నన్ను ఎందుకు పుట్టియలేదు, అంటే నాలో ఉన్న లోపమా లేదంటే దేవుడిచ్చిన జన్మన ఇది అని చెప్పి. ఎందుకంటే సొసైటీలో చాలామంది నన్ను హిజడా అని, చెక్క అని, కొజ్జ అని, ట్రాన్స్జెండర్ అని, 0.5 అని చెప్పి నానా విధాలుగా చాలా హింసించారు నన్ను. నేను బయటికి వెళ్తే అరే 0.5 గడి వెళ్తుండ్రా, అంటే తేడాగాడు వెళ్తుండ్రా అని చెప్పి చాలా మాట్లాడారు. ఆ టైంలో నేను నా ఒక బాధను ఎవరితో షేర్ చేసుకోలేకపోయాను, చాలా సఫర్ అయ్యాను నేను.
తర్వాత ఇంకా నాకు దేవుడు రావడం, దేవుడు వచ్చాక ఇంకా నేను అమ్మాయిలాగా టోటల్గా మారిపోవడం. అప్పుడు కొంచెం అన్నీ ఇంకా అప్పటి నుంచి ఇంకా అందరికి అర్థమైపోయింది, ఓకే ఈమె వచ్చేసి మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అయింది, ఈ అమ్మాయి వచ్చేసి ట్రాన్స్జెండర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఈమెకి అమ్మవారు వస్తుంది, ఇంకా ఈమె ఒక శివశక్తిగా మారిపోయింది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నన్ను తిట్టినోడు కూడా ఇంకా నాకు చేయెత్తి మొక్కడం స్టార్ట్ చేశారు. నేను దానికి కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వను. లైక్ నాకు వచ్చిన దేవుడు ఆమె అనుగ్రహం అనుకుంటాను. నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఒక ట్రాన్స్జెండర్ని. నేను ఒక కొత్త లైఫ్, నేను ఒక్క పుట్టుక పుట్టి 2 జన్మలు ఎత్తాను, అది నా ప్రౌడ్ అనుకుంటాను. నేను ట్రాన్స్జెండర్గా చెప్పుకోవడానికి కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మరి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఇప్పటికీ కూడా నేను ఒక మంచి పేరు, మంచి గుర్తింపు రావాలి గవర్నమెంట్గా కానీ ఇందులో కానీ అని చెప్పి నేను అనుకుంటాను. అబ్బాయిల పైన మాకు సాధారణంగా అంటే సెక్సువల్గా ఫీలింగ్స్ అని చెప్పి ఇంకా వీళ్ళతో ఏదో ఆశించాలి అని చెప్పి మాత్రం ఎప్పుడు ఉండదు. ట్రాన్స్జెండర్ ఒక్కసారి ఒక అబ్బాయిని నమ్మి ఇక్కడ ఇష్టపడ్డది అనుకో మాత్రం సచ్చేంత వరకు వాళ్ళతోనే ఉంటుంది. కానీ ఈ జనరేషన్ ఏంటంటే అబ్బాయి ట్రాన్స్జెండర్ దగ్గరికి డబ్బు కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం ట్రాన్స్జెండర్ దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఇంకా మేము మధ్యలో ఎట్లా అంటే ఇప్పుడు మనమైనా సరే ఎవరినైనా ఒక మనిషిని నమ్మితే సచ్చేంత వరకు వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకా మనిషి మధ్యలో వెళ్ళిపోతుంటే మేము ఏడు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి విశేషాలు అనమాట. సో ట్రాన్స్జెండర్ గురించి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతి గారితో మేము క్లారిటీ ఇచ్చామనేసి మేము అనుకుంటున్నాము. నేను మర్చిపోయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా మీకు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.